ఈరోజు నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగము. ఈ భావోద్వేగానికి గత 12 సంవత్సరాల నుంచి ఎక్కడ శాశ్వత పరిష్కారం దొరకగా ఆందోళనలో ఉన్న 1532 మంది ఈరోజు బాధ్యతలకు రాబోతున్న మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన 1292, పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి 240 మంది అధ్యాపకులు తెలంగాణ యొక్క భవిష్యత్తును, తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తును, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని వేగంగా బలిష్టంగా మిగతా రాష్ట్రాల కంటే ముందు బాగానే నిలబడి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరందరూ కంకణబద్దులై ఈరోజు రవీంద్ర భారతిలో సమావేశమై ఒక దీక్ష, ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర నేపథ్యము, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం యొక్క నైసర్గిక స్వరూపము, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఆకాశమంత ఎత్తుకు ఉద్యమాన్ని తీసుకెళ్ళి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో మీరందరూ ముందు బాగాన నిలబడి క్రియాశీలకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్య కింద ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఏ భావోద్వేగంతో తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములైనరో పరిష్కారం చూపిస్తారని మీరు, తెలంగాణ సమాజము, 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ భావించారు. కానీ ఆనాటి ప్రభుత్వానికి ఉద్యమం పట్ల గౌరవం లేకనో, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించకపోవడం వల్లనో ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు విద్యార్థి నిరుద్యోగ యువకులకు నేను ఒక పిలుపిచ్చిన, ఇక మీరు ఉద్యోగాలు అడగకండి, మీ ద్వారా ఉద్యోగాలు సాధించుకొని అధికారంలో కూర్చున్న వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తే మీ ఉద్యోగాలు మీకు వస్తాయని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. మీరు ఆత్మవిశ్వాసంతో గద్దెనెక్కిన వాళ్ళు విర్రవీగుతుంటే మీరందరూ పట్టుదలతోటి తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడి యొక్క ఉద్యోగాలను మీరు తొలగించడం ద్వారా ఈరోజు మీ ఉద్యోగాలను మీరు శాశ్వతంగా అందిపుచ్చుకున్నారని చెప్పి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ కృషి ఉన్నది, ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ పట్టుదల ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతోటి న్యాయస్థానాలలో సంవత్సరాల కొద్దిగా కేసులు వాయిదా పడుతూ మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించకుండా ప్రభుత్వం సాగదీస్తున్న సందర్భంలో గతంలో దాదాపుగా చీఫ్ సెక్రటరీ గారు చెప్తున్నారు, మీ యొక్క నోటిఫికేషన్స్ కానీ మీ పరీక్షలు కానీ 12 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న సమస్య. ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు 12 సంవత్సరాలు అంటే 22 ఏళ్ళకో, 23 ఏళ్ళకో, 24 ఏళ్ళ యుక్త వయసు